మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చెస్లో వేగవంతంగా పావులు కదపడంతో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాంశ్ వేగవంతమైన చెక్మేట్ సర్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందాన్ని వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాంశ్ చెక్మేట్ మారథాన్ పేరుతో ప్రపంచ రికార్డ్స్ను నెలకొల్పాడు. ఈ రికార్డులో దేవాంశ్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్మేట్ పజిల్ కార్యక్రమాన్ని పరిష్కరించాడు. ఇక ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించగలిగాడు. ఇదిలా ఉంటే ఇటీవలే దేవాంశ్ మరో 2 ప్రపంచ రికార్డ్స్ను కూడా సాధించాడు. అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకండ్స్లో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డ్స్ను కేవలం 5 నిమిషాల్లోనే అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాంశ్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయ నిర్ణేతలు, లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలు సాధించవచ్చంటూ దేవాంశ్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగి ఉన్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునక. సరైన ఎక్స్పోజర్, మార్గదర్శకత్వంతో మన పిల్లలు ఉన్నత స్థానానికి చేరువవుతారా అనడానికి దేవాంశ్ నిదర్శనం. పిన్న వయసులో తనయుడు దేవాంశ్ సాధించిన ఈ విజయంపై తండ్రి లోకేష్ స్పందించారు. దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశానన్నారు. క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడు. అతను గ్లోబల్ ఎరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు. దేవాంశ్కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు చెప్తున్నానంటూ పేర్కొన్నారు. ఈ ఈవెంట్ కోసం దేవాంశ్ గత కొన్ని వారాలుగా రోజుకు 5 నుంచి 6 గంటల పాటు శిక్షణ పొందుతున్నాడు. దేవాంశ్ కోచ్ కె రాజశేఖర్ రెడ్డి ఈ విజయంపై స్పందిస్తూ దేవాంశ్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి అన్నారు. 175 సంక్లిష్టమైన పజిల్స్ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన ఆయన మానసిక చురుకుదనం అపారమన్నారు. అతని చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయి అంటూ నేను విశ్వసిస్తున్నానంటూ కొనియాడారు.